హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే విలేజ్ కరెంట్ ఆఫీసర్ అనమాట. రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి అని చెప్పొచ్చు. దీనికి మంచి సాలరీతోని క్వాలిఫికేషన్ అన్ని చెప్తాను. ఇక విలేజ్ కరెంట్ ఆఫీసర్ రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి. ఇదేంటి అంటే పొజిషన్ విలేజ్ కరెంట్ ఆఫీస్. రైతు డిస్కంలో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్ ఛాన్స్ అన్నమాట. అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని సర్కార్ యోచన. రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి. గ్రామాల్లో ఎక్కడ కరెంటు సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం. రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. అంటే గ్రామాల్లో త్వరలో విలేజ్ కరెంట్ ఆఫీసర్ రాబోతున్నారు. కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేశాక వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. అవుట్ సోర్సింగ్ కింద లోకల్ ఎలక్ట్రీషియన్ కు అవకాశం కల్పించి నెలకు 15,000 కనీస వేతనం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయానికి క్వాలిటీ కరెంట్ అందించేందుకు రైతు డిస్కంలో పనిచేయడానికి ఇప్పటి వరకు 2,000 మంది ఉద్యోగులను మాత్రమే తీసుకున్నారు. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది 1,000 మందే ఉన్నారు. వీరంతా పర్మనెంట్ ఉద్యోగులు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యలను ఈ కొద్ది మందితో పరిష్కరించడం కష్టమని, ట్రాన్స్ఫార్మర్లు వద్ద ఫ్యూజులు కాలిపోయినా, లైన్లు తెగిపడినా త్వరగా రిపేర్ చేయడం వీలు కాదని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యుత్ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇటీవల ఈ ఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గ్రామానికి కరెంట్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక గ్రామానికి విలేజ్ కరెంట్ ఆఫీసర్ చొప్పున 12,000 మందిని అవుట్ సోర్సింగ్ కింద నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరిస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు 15,000 చొప్పున వేతనము, ప్రతి నెల 18 కోట్ల చొప్పున ఏడాదికి 216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పర్మనెంట్ ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే ఇదేమంత భారీ మొత్తం కాదని అంటున్నారు. లోకల్ ఎలక్ట్రీషియన్ కు అవకాశం. రాష్ట్రంలో 12,728 గ్రామాలు ఉన్నాయి. పల్లెల్లో కరెంటు పని తెలిసిన చాలా మంది యువకులు ఉన్నారు. ఇలాంటి లోకల్ ఎలక్ట్రీషియన్లను రైతు డిస్కంలో పనిచేసేందుకు అవుట్ సోర్సింగ్ కింద నియమించుకోవాలనేది ఈ మన ప్రభుత్వం అన్నమాట. మోటార్ల వద్ద కరెంటు రాకపోవడం, ట్రాన్స్ఫర్ ఫ్యూజులు పాడవడం వంటి చిన్న చిన్న పనులను వీరితో చేయించొచ్చని చెప్తున్నారు. ఇక భారీ వర్షాలు, వడగడ్ల వానలు, ఎదురుగాలు వచ్చి లైన్లు తెగిపోవడం, స్తంభాలు పడిపోవడం వంటి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉత్పన్నమైతే మండలంలోని పనిచేసే వారందరికీ ఒకే చోటికి రప్పించి త్వరగా రిపేర్లు చేసే రైతులకు సత్వరమే కరెంటు అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు విద్యుత్ అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. ఇక డిటిఆర్లపై మీటర్లకు త్వరలో టెండర్లు. రాష్ట్రంలో 30.33 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 5.22 లక్షల డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, 2.61 లక్ష కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్నాయి. వీటిని సదరన్ నార్త్ డిస్కంల నుంచి రైతు డిస్కంలోకి మళ్లించారు. రైతు డిస్కంకు ఈఆర్సీ నుంచి లైసెన్స్ మంజూరు కాగానే డిస్కం సేవకు అధికారికంగా అమల్లోకి వస్తున్నాయి. ఆ వెంటనే డిటిఆర్లను మీటర్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఒక్కో డిటిఆర్ పై 25,000తో స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయడానికి మొత్తము 1,306 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే ఈ టెండర్ దక్కించుకున్న కంపెనీలకి ప్రతి నెల మీటర్ రీడింగ్ తీసే బాధ్యత అప్పగించడంతో పాటు ఆ కంపెనీ సిబ్బందితోనే గ్రామాల్లో పని చేయించేలా సర్కార్ సెకండ్ ప్లాన్ సైతం సిద్ధం చేస్తోంది. ఇక ఏ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్న విషయము ఈఆర్సీ లైసెన్స్ మంజూరైన తర్వాత తేలుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది అన్నమాట మనకు విలేజెస్ లో, గ్రామాల్లో విద్యుత్ కరెంట్ అనేది కరెంటు కోత ఉంటుంది కాబట్టి దాన్ని తరిమి కొట్టడానికి ఇక రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఎలక్ట్రీషియన్ జాబ్స్ అన్నమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.